వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ వీడియోని మీరు చూడటమే కాదు, వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు నీట్ పరీక్షలకు అన్యాయం జరిగింది అని చెప్పి నీట్ విద్యార్థుల పక్షాన పోరాడుతున్న వీళ్ళందరి టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్. ఆయన రాజీనామానే. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు మనం మాట్లాడుకుందాం. నీట్ పరీక్షను నిర్వహించేది ఎవరు? ఎన్టీఏ, అవునా కాదా? మరి ఎన్టీఏ చైర్మన్ ఎవరు? ప్రదీప్ కుమార్ జోషి. ఫస్ట్ ఎవరు రాజీనామా చేయాలి? ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలి. ఎందుకు రాజీనామా చేయాలి? దీనికి సంబంధించి ఏదైతే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏనే దీనికి సంబంధించిన పేపర్ తయారు చేస్తుంది, ఎన్టీఏనే దీనికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఆ పేపర్ లీక్ అయినందుకు ఎన్టీఏకి చైర్మన్గా ఉన్న ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలి. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ, దానికి సంబంధించిన సభ్యులు కానీ, ప్రతిపక్షాలు కానీ, విపక్షాలు కానీ ఈయనను రాజీనామా చేయమని, ప్రదీప్ కుమార్ జోషి చైర్మన్ని రాజీనామా చేయమని ఎక్కడ డిమాండ్ చేయట్లేదు. పరీక్షలు ఇదివరకు కూడా చాలాసార్లు లీక్ అయ్యాయి. కానీ వేటి విషయంలో రాజీనామా కోరుకొని వీళ్ళు ఈ నీట్ పరీక్షలను అడ్డం పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఎందుకో మీకు అర్థం కాలేదా? నేను చెప్తా వినండి. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ సంవత్సరాలుగా బోధిస్తున్న అబద్ధపు వ్యర్థమైన సిలబస్ని మార్చారు. ఔరంగజేబు, అక్బరు, బాబరు, టిప్పు సుల్తాను గొప్పోళ్ళు కాదు, చెత్తోళ్ళు. ఈ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, ఈ దేశ ఆడపిల్లల ఉసురు పోసుకున్నోళ్ళు, ఈ దేశంలో మత మార్పిళ్ళు చేసిన వాళ్ళు, ఈ దేశాన్ని ఆక్రమించాలని చూసిన వాళ్ళు, ఈ దేశంలో దేవాలయాలను కూలగొట్టిన వాళ్ళు, ఈ దేవాలయాలను మసీదులుగా మార్చిన దుర్మార్గులు. ఇలాంటి వాళ్ళ చరిత్ర పిల్లలు తెలుసుకోవడానికి అవసరం లేదు. నిజంగా పిల్లలు తెలుసుకోవాల్సిన చరిత్ర ఏంటో తెలుసా? అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ పాఠాన్ని చేర్చారు. మొఘలుల చరిత్రను తొలగించారు. మన గౌరవప్రదమైన చరిత్రను జోడించారు. భారతీయ వీరుల శౌర్యాన్ని చేర్చారు. ఆధునిక సైనిక ఆపరేషన్ అంటే సర్జికల్ స్ట్రైక్ వంటివి సిలబస్కి జోడించారు. ప్రాంతీయ రాజవంశాలకు చెందిన మరాఠా, చోళ, మౌర్యులకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రాథమిక విద్యలో మాతృభాష మరియు ప్రాంతీయ భాషల్లో చదువును ప్రోత్సహించారు. నైతిక విద్య, విలువతో కూడిన ఆధారిత ప్రశ్నలు మాత్రమే ఉండాలని చెప్పారు. యోగా, ఆయుర్వేదం, భారతీయ జ్ఞాన వ్యవస్థకు పాఠ్యపుస్తకాలలో, పాఠశాలలలో ప్రాధాన్యతను కల్పించారు. పర్యావరణం మరియు వాతావరణ మార్పులపై వివరణాత్మక అధ్యయనాన్ని జోడించారు. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహిస్తున్నారు. భారత రాజ్యాంగం మరియు బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కూల్ వయసు నుంచే వాటి మీద అవగాహన తెప్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత మరియు సామాజిక న్యాయంపై అధ్యయనాలు జోడించారు. వృత్తి విద్యాభ్యాసంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. శాస్త్రీయ ఆలోచన మరియు ఆవిష్కరణ ఆధారిత ప్రశ్నలను చేర్చారు. ఇవన్నీ చేర్చడం ద్వారా వీళ్ళు ఏదైతే చిన్నతనం నుంచే ఈ దేశం మీద ప్రేమను మర్చిపోయి అక్బర్ని, ఔరంగజేబ్ని వీళ్ళను మాత్రమే చూసుకుంటూ, వాళ్ళను మాత్రమే గొప్పవాళ్ళుగా అనుకుంటూ, గాంధీ కుటుంబ చరిత్రను మాత్రమే చదువుకుంటూ, గాంధీ కుటుంబం తప్ప దట్ మీన్స్ గాంధీ కుటుంబం నిజమైన గాంధీ కుటుంబం కాదు, నెహ్రూ కుటుంబం మాత్రమే ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడింది అనుకునేలాగా, వాళ్లకు మాత్రమే ఈ దేశాన్ని పాలించే హక్కు ఉందనేలాగా పిల్లలకు తెలియదు. కాబట్టి నిజమైన చరిత్ర తెలిస్తే వీళ్ళ కపట బుద్ధి బయటపడి వీళ్ళను చీకొడతారు. కాబట్టి ఇవన్నీ చేర్చినా ఆయన మీద కోపాన్ని పెంచుకున్నారు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ లాంటి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళనతో పాటు విద్యా వ్యవస్థ మెరుగుదిద్దుకొని భావి భారత పౌరులు తయారవుతారే తప్ప మతోన్మాదులో లేకపోతే దేశద్రోహులో తయారు కారు. అలా తయారు కాకపోతే వీళ్ళ ఆటలు సాగవు. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పీఠం నుంచి దించాలి. ఎన్టీఏకి సంబంధించిన చైర్మన్ గురించి మాట్లాడకుండా నీట్ పేపర్ తయారు చేసిన ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గురించి వీళ్ళు మాట్లాడడానికి కారణం కూడా అదే. ఇక ఎన్టీఏ మరియు ప్రదీప్ కుమార్ జోషిపై ప్రశ్నల గురించి మాట్లాడితే వరుసగా పేపర్ లీకులు మరియు అక్రమాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఇంకా ఆ పదవిలోనే ఉన్నారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అయినా సరే ఎటువంటి జవాబుదారీతనం లేదా? పారదర్శకత లోపించింది. కానీ బాధ్యత మాత్రం కేవలం ధర్మేంద్ర ప్రధాన్నేనా? ఎన్టీఏ విద్యార్థుల ప్రయోజనాల కోసం పనిచేస్తోందా లేక కేవలం ప్రదర్శన కోసమా?
కొన్ని చేదు నిజాలు చెప్పనా? విద్యార్థులు గలం విప్పినప్పుడల్లా ఒక నిజాయితీ గల నాయకుడినే లక్ష్యంగా చేసుకుంటారు దుర్మార్గులు. అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యారంగంలో సంస్కరణల కోసం దృఢమైన పనులు చేశారు. అయినా ఆయనపైనే నిందలు వేస్తున్నారు. నిజాన్ని గ్రహించండి. విద్యా వ్యవస్థను సంస్కరించడానికి ప్రయత్నిస్తున్న నాయకుడిని పడగొట్టడానికి కుట్రెందుకు? ఎందుకంటే నిజం మాట్లాడే మరియు నిజాయితీగా పనిచేసే నాయకుల వల్ల కొందరి స్వార్థానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మేల్కోవడానికి, అర్థం చేసుకోవడానికి, సరైన పక్షాన నిలబడడానికి సమయం వచ్చింది. విద్యలో సంస్కరణే నిజమైన వికాసం. విద్యార్థుల భవిష్యత్తే అత్యంత ముఖ్యమైనది. నిజానికి మద్దతు ఇవ్వండి, కుట్రకు కాదు. బలమైన భారతదేశం కోసం సరైన నాయకత్వం అవసరం. విద్యకు రాజకీయం వద్దు, సంస్కరణలు కావాలి. ఆ విషయాన్ని గ్రహించండి. ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైంది కదా, ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్నే వీళ్ళు టార్గెట్ చేశారు, ఎందుకు మోదీనే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అమిత్ షానే టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు బలమైన నాయకులు ఈ దేశానికి. వీళ్ళు ఈ దేశానికి కాపలాగా ఉన్నంత వరకు ఈ దేశాన్ని ఎవ్వరు ఏమీ చెయ్యలేవరు. కాబట్టి వీళ్ళని అడ్డం తీసి వాళ్ళ రాజకీయ లబ్ధి పొంది సీట్లను ఎక్కి అవసరమైతే ఈ దేశాన్ని అమ్మడానికి కూడా సిద్ధపడే కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని, ఈ దేశ పౌరుల భవిష్యత్తుని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. నిజానిజాలు తెలుసుకోండి, నిజం వైపు నిలబడండి. భారతదేశం విశ్వగురువుగా మారడంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కండి. జై హింద్, జై భారత్.